శరణ్యను ఓడించి బండారి ఇస్తున్న బహుమతుల్ని వద్దని తల్లితో కలిసి ఇంటికి బయలుదేరాడు విక్రమ్. ఇదిలా ఉంటే ఆరావళి సైన్య నాయకుడు దొంగల ముఠా నాయకుడిని తీసుకుని దుండగుల స్థావరానికి వెళ్లాడు. స్థావరానికి చేరుకున్న తర్వాత అక్కడెవరూ లేకపోవటం, వాళ్ళెటు వెళ్లారో తెలియకపోవడంతో ఇక అక్కడే ఉండి చేసేదేమీ లేక ఆరావళి ఉన్న స్థావరం వైపు బయలుదేరాడు. అయితే అతనికి ఓ విషయం అర్థమైంది. ఆ దాడి చేసిన సైన్యం చాలా పెద్దదని, సుమారు 400 మంది వరకు ఉంటారని అంచనాకొచ్చాడు. రాజ్యంలోని నిఘా విభాగం గురించి కళావతితో ఆరావళి చర్చిస్తూ ఉంది. క్షమించాలి దేవి, నాకైతే రాజ్యంలో ఎటువంటి అనుమానించదగిన విషయాలు కనపడలేదు. కానీ అని ఆగి చెప్పాలా వద్దా అన్న ఆలోచనలో పడింది కళావతి. ఏం చెప్పాలనుకున్నావో చెప్పు, దేనికి అంత ఆలోచన అని ఆరావళి అడగటంతో, అంటే ఇప్పుడు జరిగే వాటికి ఆ సంఘటనకి సంబంధం లేదనిపిస్తుంది కానీ అని కళావతి అంటుండగా, సంబంధం లేకపోతే ఏమైంది? నువ్విలా ఆలోచిస్తున్నావంటే అదేదో పెద్ద విషయమే అయ్యుంటుంది అని చెప్పింది ఆరావళి. అది విక్రమ్ గురించి దేవి, అతని వల్లే మీ మీద దాడి జరిగిందేమో అని నా అనుమానం అని కళావతి చెప్పేసింది. విక్రమ్ పేరు వినగానే ఆరావళిలో ఒక ఉలికిపాటు కలిగింది. ఇంతలో అప్పుడే అక్కడికొచ్చిన సేతుపతి, దేవి ఒక సమాచారం వచ్చింది, దుండగులు ఏర్పరచుకున్న స్థావరం దొరికిందట అని అతడు మాట్లాడుతూ ఉండగానే మధ్యలో కల్పించుకున్న ఆరావళి, స్థావరం దొరికింది, వాళ్లు దొరకలేదు కదా, నాకు తెలుసు, వాళ్లు ఈపాటికే కళావతి రాజ్యంలోకి వెళ్లిపోయి ఉంటారు అని చెప్పడంతో కళావతి సేతుపతి ఇద్దరు ఆశ్చర్యపోయారు. నేను మన సైన్యాన్ని ఇటువైపు రమ్మన్నది వాళ్లు దొరుకుతారని కాదు, వారు దాక్కోవడానికి ఒక్క దారైనా మిగల్చాలి కదా, ఆ కలుగులోకి వాళ్లు దూరాలనే నేను వ్యూహం పన్నాను, ఇప్పటికే వాళ్ల మీద నా వేగుల పహారా మొదలైంది అని చెప్పింది ఆరావళి. నేనేమైనా సహాయం చేయగలనా దేవి అని అడిగింది కళావతి. ఇప్పుడే వద్దు, అవసరమైన సమయంలో నా మనుషులు అడుగుతారు, అప్పటిదాకా నీకు వారిపైన అనుమానం వచ్చినా సరే వాళ్ల జోలికి వెళ్లకండి అని గట్టిగా చెప్పింది ఆరావళి. సరే అంటూ కళావతి కూడా తలూపింది. శత్రువులు కళావతి రాజ్యమైన నందరాజ్యంలోకి వెళ్లారని తెలియటంతో ఇక అడవిలో ఉండి చేసేదేం లేదనుకున్న సేతుపతి, రాజ్యానికి వెళ్లిపోవడానికి ఏర్పాట్లు సిద్ధం చేయమంటారా దేవి అని ఆరావళిని అడిగాడు. కాని ప్రకృతికి దగ్గరగా గడిపి చాలా రోజులైందని, కొన్ని రోజులు ఇక్కడే ఉందామని ఆరావళి అనటంతో ఊరుకుండిపోయాడు. ఆరావళి మాటల్లో ఏదో మర్మం ఉందని సేతుపతికి అర్థమైంది. అందుకే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. మరోవైపు భాగ్యలక్ష్మి తన అన్నయ్య ఇంట్లో జరిగిన సంఘటనల గురించి ఆలోచిస్తూ విక్రమ్, ప్రమీలతో కలిసి ఇంటికి చేరింది. శరణ్యను ఓడించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన విక్రమ్ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. అందుకే ఎవరి కన్ను అతని మీద పడకుండా దిష్టి తీసింది భాగ్యలక్ష్మి. అయితే విక్రమ్ గురించి భాగ్యలక్ష్మికి ఇంకా ఆందోళనగానే ఉంది. యుద్ధ వీరుడికి శిక్షణ కోసం చాలా పౌష్టికాహారం కావాలి. కాని ఇప్పుడు కోట నుండి భోజనం రావటం లేదు, తమ దగ్గర పెద్దగా డబ్బులు కూడా లేవు. ఇప్పుడెలా అని ఆలోచిస్తోంది భాగ్యలక్ష్మి. అంతలో తన ఒంటి మీదున్న నగలను అమ్మేయాలని ఆలోచన వచ్చింది. ఇటువైపు బండారి కుటుంబంలోని వాళ్లందరూ సందిగ్ధ స్థితిలో పడిపోయారు. శరణ్య అయితే విక్రమ్ చేతిలో ఓటమికి అవమాన భారంతో కుంగిపోయి భోజనం కూడా చెయ్యకుండా గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. భాగ్యలక్ష్మి కోపం, విక్రమ్ మాట్లాడిన మాటలు, అతని పరాక్రమం గురించి మదన పడుతున్నాడు బండారి. ఇన్నాళ్లు విక్రమ్ గురించి మనం విన్నది ఇప్పుడు చూసిన దానికి సంబంధం లేదు. శరణ్యదేవి గారిని ఓడించడం గురించి కాదు, కాని విక్రమ్ కేవలం ఎడమ చేత్తో కత్తి పట్టుకుని చేసిన విన్యాసాలు అద్భుతం అని శరణ్యకు కత్తి యుద్ధంలో శిక్షణనిచ్చిన గురువు అన్నాడు. ఇదెలా సాధ్యం అని అడిగాడు బండారి. కొన్ని సంవత్సరాల కఠోర శ్రమ ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. పైగా విక్రమ్ కత్తి పట్టుకున్న విధానం చూస్తే అపార నైపుణ్యం కనిపిస్తుంది అని అన్నాడు గురువు. కొన్ని రోజుల క్రితం వరకు మంచానికే పరిమితం అయినవాడు ఇలా చేశాడంటే నాకు నమ్మకం కుదరటం లేదు. చిన్నప్పటి నుండి నేను విక్రమ్ ను చూస్తున్నా, అతనెప్పుడు ఇలా చెయ్యలేదు, కనీసం ఎక్కువ మాట్లాడేవాడు కూడా కాదు. కాని ఈ రోజు నేను చూసిన విక్రమ్ పూర్తిగా వేరే అని ఆశ్చర్యంగా అన్నాడు బండారి. బండారి చెప్పింది నిజమే అన్నట్టు తలూపిన గురువు, నాకు అనుమానం ఉంది, కాని అది విక్రమ్ విషయంలో నిజమయ్యే అవకాశం ఉందా లేదా అనేది నాకు తెలియదు అని అన్నాడు. ఏంటది అనుమానంగా అడిగాడు బండారి. ఇదెంతవరకు నిజమో తెలియదు, కాని నేను నా చిన్నప్పుడు ఒక విద్య గురించి విన్నాను, దాని పేరు బీతాహి అంటూ కళ్ళు పెద్దవి చేస్తూ చెప్తున్నాడు గురువు. ఆయన ఆ పేరు పలికిన మరుక్షణం ఆ గదిలోకి వేగంగా గాలి వచ్చి అక్కడున్న ఒక పింగాణి పాత్రను తాకింది. దాంతో అది నేల మీద పడి పెద్ద శబ్దం చేసింది. బయట గాలికి చెట్లు ఊగుతూ విచిత్ర శబ్దాలు చేయసాగాయి. ఒక్కసారిగా ఆకాశం నల్లని మబ్బులతో కమ్ముకుంది. ఉరుములు మెరుపులతో ఆకాశం దద్దరిల్లిపోతుంది.
ఎందుకిలా జరుగుతుందనేది వాళ్ళకి అర్థం కాలేదు. ఆ విద్య పేరు చెప్పగానే అక్కడ మారుతున్న పరిణామాలు చూసి ఆ విద్య గురించి తెలుసుకోవాలనే ఆసక్తి బండారికి ఇంకా పెరిగింది. అప్పుడే చెప్పడం మొదలెట్టాడు ఆ గురువు. ఆ విద్య ప్రత్యేకత ఏంటంటే, ఒక మనిషి తన శరీరం వదిలి ఆత్మను పాతాళ లోకంలోకి తీసుకెళ్లి అక్కడ ఆ ఆత్మను అన్ని విద్యల్లో శిక్షణ పొందేలా చేయటం అని అన్నాడు. బండారికి అర్థం కాలేదు. అది అర్థం చేసుకున్న ఆ గురువు, మనిషి శరీర శక్తికి పరిమితి ఉంది, కాని ఆత్మశక్తికి ఆ పరిమితి లేదు. అందుకే కొంతమంది వీరులు ఆ పరమశివుని అనుగ్రహంతో ఆయన రక్షకి అయిన దేవిని ప్రసన్నం చేసుకుని తమ శరీరాన్ని వదిలి ఆమె చింతకి చేరతారు. ఆ దేవి వారి ఆత్మలను పాతాళంలోకి తీసుకుని వెళ్లి అన్ని రకాల యుద్ధాల్లో శిక్షణనిచ్చి తీసుకువస్తుంది. ఆ తర్వాత వాళ్లకు ఒక పరీక్ష పెడుతుంది. ఆ పరీక్షలో వారు విజయం సాధిస్తేనే వారు మళ్లీ వారి శరీరంలోకి వెళతారు, లేదంటే మరుక్షణం వారి ఆత్మ అక్కడే గాల్లో కలిసిపోతుంది అని చెప్పడం ముగించాడు. బండారికి అయోమయంగా అనిపించింది. అందుకే, ఇప్పుడు మీరు చెప్పిన విద్యకి విక్రమ్కి ఏమిటి సంబంధం గురువు గారు అని అడిగాడు. నేను విక్రమ్ గురించి విన్నదాన్ని బట్టి మరణం అంచున ఉన్నవాడు హఠాత్తుగా పరాక్రమవంతుడిగా మారిపోయాడు. దానికి కారణం ఈ విద్య అయ్యుండవచ్చని నాకనిపిస్తుంది అని అన్నాడు. ఆయన మాటలు బండారికి అస్సలు నమ్మాలనిపించలేదు. విక్రమేంటి అలాంటి పెద్ద పెద్ద సాధనలు చేయడమేంటి, అసలు అవకాశమే లేదు అనుకున్నాడు. బండారి ఆలోచనలో ఉండటం చూసిన గురువుగారు, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇలా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి, ఆలోచించి చూడండి, ఇక సెలవు అని అతను వెళ్లిపోయాడు. బండారి మళ్లీ ఆలోచనలో పడిపోయాడు. విక్రమ్ భోజనం చేశాక గదిలో కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రమీల అతనికి మంచినీళ్లను అందించింది. ఆ గ్లాసును అందుకున్న విక్రమ్ ప్రమీల వైపు చూస్తూ, ప్రమీల, నాకు విషయం గురించి తెలియాలి. అమ్మ వాళ్ళ కుటుంబం కూడా రాజ్యంలో పలుకుబడి ఉన్న కుటుంబమే కదా, మరి అమ్మకు సహాయం చేయటానికి ఎవరూ ముందుకు రావటం లేదు ఎందుకు? అసలు సమస్య ఏంటి అని అడిగాడు. విక్రమ్ ఇలా అడుగుతాడని ఊహించని ప్రమీల అతని వైపు కొద్దిగా ఆశ్చర్యంగా చూస్తూ, కేవలం విక్రమ్కి మాత్రమే వినపడేలా, ఇన్నాళ్లు ఈ విషయాలు మీ దగ్గర చెప్పకపోవటానికి కారణం కేవలం మీ ఆరోగ్యం బాగోకపోవడమే. ఈ రోజు మిమ్మల్ని చూశాక ఇప్పుడు మీకు తెలిసినా పర్వాలేదు అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు చెప్తున్నాను. మీ మామయ్య వాళ్ళు అమ్మకి సాయం చేయకపోవడానికి పెద్ద కారణమే ఉంది. మీ మామయ్య తన కొడుక్కి అన్యాయం జరిగిందని ఇలా చేస్తున్నాడు. అసలేమైందంటే, మీ మామయ్య కొడుకు లక్ష్మణ బండారి అన్ని విద్యల్లో నైపుణ్యం కలవాడు. ఈ రాజ్యంలోనే గొప్ప వీరుడిగా నిలుస్తాడని అందరూ అనుకునేవాళ్లు. అయితే ఒకసారి శిక్షణ సమయంలో ఏమైందో ఏమో తెలీదు, ప్రతాపసింహకి అతనికి గొడవైంది. కోపంలో ప్రతాపసింహను గాయపరిచాడు లక్ష్మణ బండారి. అది కళావతి దాకా వెళ్ళింది. అప్పటికే ప్రతాపసింహ కంటే లక్ష్మణకి పేరు వస్తూ ఉండటం, అతని గురించి గొప్పగా మాట్లాడుతూ ఉండటంతో కళావతికి కూడా లక్ష్మణ బండారి మీద కోపం ఉంది. సరిగ్గా అలాంటి సమయంలో ఈ సంఘటన జరగటంతో అదే అదునుగా భావించిన కళావతి ప్రతాపసింహను చంపాలని లక్ష్మణ బండారి ప్రయత్నం చేశాడని నేరం మోపి అతన్ని బంధించింది. దాంతో మీ మామయ్య బండారి కొడుకు కోసం రాజకుటుంబంలోని వాళ్లందరి కాళ్లా వేళ్లా పడ్డాడు. అయినా వాళ్లు కనికరం చూపించలేదు. అప్పుడే మీ అమ్మకు విషయం చెప్పి ఆవిడ సహాయం అడిగాడు. కానీ మీ అమ్మ కూడా ఏ సహాయం చెయ్యలేకపోయింది అని చెప్పటం ఆపింది. ఎందుకని చేయలేదు అని అడిగాడు విక్రమ్. అప్పటికే మహారాజు గారి అనారోగ్యానికి కారణం మీ అమ్మగారే అని నిందవేసి దూరం పెట్టారు. ఇక ఇలా జరిగేసరికి మీ అమ్మగారే కావాలని మేనల్లుడి చేత ఇలా చేయించారని మరో నింద వేసి ఆవిడను కొట్టారు అని బాధతో చెప్పింది. అది వినగానే విక్రమ్ పిడికిళ్లు బిగుసుకున్నాయి. పళ్ళు పటపటమని కొరికాడు. కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి. అయినా కూడా తనని తాను నిభాయించుకుంటూ, మరి లక్ష్మణ బండారి ఏమయ్యాడు అని అడిగాడు. అతన్ని శారీరకంగా బాగా హింసించి ఎందుకు పనికి రాకుండా చేసి ప్రతాపసింహ దగ్గర బానిసగా ఉంచారు. అప్పట్నుండి మీ మామయ్య గారికి మీ అమ్మంటే కోపం. ఆమె గట్టిగా ప్రయత్నం చేస్తే సహాయం చేయగలిగేదే అని ఆయన ఉద్దేశం. మీ అమ్మగారు చేసిన ప్రయత్నం కాని, పడిన అవమానం కాని ఆయనకు తెలీదు అని చెప్పింది ప్రమీల. మరిప్పుడు అదే ప్రతాపసింహను అల్లుడిగా చేసుకోవాలి అనుకోవటంలో ఆయన ఉద్దేశమేంటి అని అనుమానంగా అడిగాడు విక్రమ్. ఏముంది బాబు, నాకు తెలిసి కళావతి గారే కావాలని ఈ సంబంధం మాట్లాడి ఉంటారు. ఆవిడకి ఎవరూ ఎదురు చెప్పలేరు. పైగా ఈ రాజ్యంలో ప్రతాపసింహ గారికి గొప్ప వీరుడిగా పేరుంది. అంతేకాదు, ఈ పెళ్లైతే తమ వారసుడికి విముక్తి లభిస్తుందని బండారి గారి ఆశయుండొచ్చు అని చెప్పి గదిలో నుండి వెళ్లిపోయింది ప్రమీల. ప్రమీల చెప్పిందంతా విన్న విక్రమ్ ఆలోచనలో పడ్డాడు. ఆరావళి మీద పగతో ఈ శరీరంలోకి నేనొచ్చాను. ఆ పగ తీరినా తీరకపోయినా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ శరీరానికి నేను ఏదైనా చెయ్యాలి. ఖచ్చితంగా చేస్తాను. ప్రతాపసింహ కంటే వీరుడిగా మారి అమ్మ గర్వపడేలా చేస్తాను.
కాని ఎలా? వీరుడిగా మారాలంటే నాకున్న ఈ బలహీన శరీరాన్ని బలంగా చేసుకోవాలి. దానికోసం ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగా అతనికి ఒక ఆలోచన తట్టింది. అదే పవిత్ర జలం. ఆ జలం శరీరానికి కావలసిన శక్తినిస్తుంది. అందుకే ఆ పవిత్ర జలం తాగి ఒకసారి పరీక్షించుకోవాలి అనుకుని తన పక్కనే ఉన్న పవిత్ర జలం సీసాను తీసుకుని ఒక్కసారిగా అంతా తాగేశాడు. కొన్ని క్షణాల వరకు అతనికి ఎటువంటి తేడా అనిపించలేదు. ఆ తర్వాత ఒక్కసారిగా అరికాలి నుండి నడి నెత్తి వరకు పొయ్యి మీద కూర్చున్నట్టు భగ్గుమంటూ సెగ పుట్టింది. గొంతు మండిపోయింది. తల్లడిల్లిపోయాడు. గతంలో పవిత్ర జలం తీసుకున్నప్పుడు ఇలా జరగలేదు. మరి ఇప్పుడు ఇలా ఎందుకవుతుందనేది అతనికి అర్థం కాలేదు. ఆ వేడిని తట్టుకుని అలాగే కూర్చున్నాడు. కొంతసేపయ్యాక నెమ్మదిగా ఒంట్లో వేడి తగ్గటం ప్రారంభమైంది. అప్పుడే అతని చేతి మీదున్న వీరముద్ర కూడా మెరవడం మొదలుపెట్టింది. ధగధగమని మెరుస్తున్న ఆ ముద్ర వైపు చూస్తూ, ఏంటిదంతా? ఈ ముద్ర ఎందుకిలా మెరుస్తోంది? ఇంతకు ముందెప్పుడు ఇలా జరగలేదే, మరిప్పుడు ఎందుకిలా అవుతోంది అని ఆలోచిస్తున్న విక్రమ్కి ఏమీ అర్థం కాలేదు. ఆ మెరుపు వల్ల వచ్చిన వెలుగు ఒక చక్రంలా మారి అతని తలపైకి వెళ్లి వేగంగా తిరుగుతూ ఉంది. విక్రమ్ ఆశ్చర్యంతో కళ్లప్పగించి చూస్తూ ఉన్నాడు. ఆ చక్రం తిరిగే వేగం పెరిగి ఒక్కసారిగా మిరువిట్లు గొలిపే వెలుగు వచ్చి అందులో నుండి 9 ఉంగరాలు కింద పడ్డాయి. అవి పడిన మరుక్షణమే ఆ చక్రం మాయమైపోయింది. వెంటనే ఆ ఉంగరాలను తీసుకుని పరీక్షగా చూశాడు. వాటి మీద ఏవో అక్షరాలున్నాయి. కాని అవేంటనేది అతనికి అర్థం కాలేదు. అది ఏదైనా భాష లేక దేనికైనా సంకేతమా అనేది అర్థం కాలేదు. కాని వాటి అంచులకు ఉన్న ముద్రలు చూస్తే అవి 9 శక్తులకు సంబంధించినవని తెలుస్తుంది. మరి 9 మాత్రమే ఎందుకొచ్చాయి? 10వది ఏమైంది అని విక్రమ్ అనుకుంటూ ఉండగా ఆ గదిలోకి విపరీతమైన గాలి వచ్చింది. ఆ గాలిలోనే అతనికి ఓ స్వరం వినిపించింది. విక్రమ్, నీకు తెలియని ఆ 10వ ముద్రని ఇప్పటి వరకు 3 సంపాదించారు. కాని వారి గురించి ఎవరికీ తెలియదు. ఇది సంపాదించటం కాదు, దాన్ని అకుంఠిత దీక్షతో నిలుపుకోవటం ముఖ్యం. అలా కాని పక్షంలో ఆ ముద్ర మళ్లీ నిన్ను శూన్యంలోకి లాగేస్తుంది. గుర్తుపెట్టుకో అని ఆ స్వరం మోగబోయింది. వాతావరణం సాధారణ స్థితికొచ్చేసింది. అది వినేసరికి విక్రమ్కి చెమటలు పట్టాయి. ఎవరు నువ్వు? ఎవరు అని అడిగాడు విక్రమ్. ఆ స్వరం ఎవరిది? బానిసగా ఉన్న లక్ష్మణ బండారిని విక్రమ్ విడిపిస్తాడా?